భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కార్పొరేట్ సెలూన్ షాపులకు నిరసనగా నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు నిరసన తెలిపారు. అన్ని సెలూన్ షాపులు స్వచ్ఛందంగా బంద్ చేసి పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. వారికి మద్దతుగా జయశంకర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షులు ఐలీ మారుతి సంఘీభావం తెలిపారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేపట్టారు. అనంతరం సెలూన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు రాజశేఖర్, జయశంకర్ స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షులు ఐలీ మారుతి మాట్లాడుతూ ఈ కార్పొరేట్ సెల్లులో వ్యవస్థ వచ్చి తమ మంగళి కులానికి మొత్తం రూపుమాపే విధంగా తయారవుతున్నాయని, కాబట్టి ఈ కార్పొరేట్ సెలూన్ వ్యవస్థను అరికట్టి తమకు న్యాయం చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ కులస్తులమందరం నిరసన ర్యాలీ తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉన్న మంగళ షాపులు బంద్ చేసుకుని అక్కడ ఉన్న మంగళ కులస్తులందరూ మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకొని ఈ కార్పొరేటర్ సెలూన్ల వ్యవస్థను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. లేని ఎడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేస్తామని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాలో కార్పొరేట్ సెలూన్లకు వ్యతిరేకంగా పట్టణ కమిటీ గత 5 రోజులుగా షాపులన్నీ బంద్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా ఈరోజు జయశంకర్ జిల్లా వ్యాప్తంగా నాయ బ్రాహ్మణులు అందరూ అన్ని మండలాలు గ్రామస్థాయిన షాపులన్నీ స్వచ్ఛందంగా బంద్ చేసి ఈరోజు రోడ్డుకి ఎక్కి ఆయా మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మా నాయ బ్రాహ్మణులందరికీ ఈ జిల్లా కమిటీ మరియు పట్టణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్పొరేట్ సెలూన్లు కూడా ఇప్పటికైనా మేము చేస్తున్న ఈ శాంతి నిరసన దీక్షలకు వెనక్కు తగ్గి ఈ సెలూన్ షాపులు కార్పొరేట్ సెలూన్ తీసివేయాలి. లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి రాబోయే రోజులలో అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ పాటిస్తూ ఈ నిరసనను ఉద్రిక్తతకు దారితీస్తాం. ఖబర్దార్, వెంటనే నువ్వు ఈ కార్పొరేట్ సెలూన్ తీసివేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు మాదాసు రాజశేఖర్, జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి.